Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the off-page SEO audit in the module Technical SEO audit. Then why don't let's get into this session. These tutorials are designed for the digital marketing job aspirants. So we are in the lecture 72. The module is a Technical SEO audit. So in that we will learn about off-page SEO audit. See, first of all, we have to understanding. So what is off-page SEO audit? Okay, so మనకి ఆన్ పేజ్ SEO గురించి క్లియర్ గా తెలిసింది. నౌ వి విల్ లెర్న్ అబౌట్ ది ఆఫ్ పేజ్ SEO ఆడిట్. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ కి సంబంధించిన ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద SEO స్కోర్ ఆఫ్ దట్ వెబ్సైట్. SEO స్కోర్ అనేది మనం తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ ఏ గ్రేట్ నాలెడ్జ్ ఆన్ ది ఆర్ ఎల్స్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఏ బెస్ట్ అండర్స్టాండింగ్ ఆన్ ది వెబ్సైట్ SEO ఫ్యాక్టర్స్. కమింగ్ టు ది వెబ్సైట్ SEO ఫ్యాక్టర్స్ లో ఆన్ పేజ్ SEO, off page SEO, technical SEO అనేది so these three things are playing the pivotal role. See, technical SEO lo it's all about the audit section and improvisation. Okay, so technical SEO lo off page కి సంబంధించిన సో SEO audit ఏ విధంగా చేస్తాము, ఆఫ్ పేజ్ కి సంబంధించిన బ్యాక్లింక్స్ ఆడిట్ అనేది ఎలా చేయాలి, ఈ బ్యాక్లింక్స్ ఆడిట్ అనేది మనం టేక్అవుట్ చేసిన వెబ్సైట్ కి ప్రాపర్ గా ఉన్నాయా లేదనేది ఎలా చెక్ చేస్తాం. ఓకే, దీస్ థింగ్స్ వి విల్ లెర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వాట్ ఈస్ ఆఫ్ పేజ్ SEO అనేది ఆల్రెడీ సో మెనీ ఐ థింక్ ట్యూటోరియల్స్ లో మనం చూసాము. సో నౌ వి విల్ టేక్ ఏ షార్ట్ నోట్ ఆన్ దిస్ వన్. ఆఫ్ పేజ్ SEO యాక్సెస్ the external factors that impact a website's search engine ranking and authority. ఎప్పుడైనా చూడండి, ఆన్ పేజ్ SEO అనేది మన వెబ్సైట్ లో ఈచ్ అండ్ వర్డ్ అనేది సెర్చ్ క్వైరీకి ఆప్టిమైజేషన్ జరుగుతుంది. ఆఫ్ పేజ్ SEO లో మన వెబ్సైట్ లో ఉన్న కాంటెంట్ కాకుండా ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ అవర్ వెబ్సైట్ కాంటెంట్. అదర్ వెబ్సైట్స్ లో మన వెబ్సైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని లింక్ ఫార్మేట్ లో ఎలా చూపిస్తాము, దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ది ఆఫ్ పేజ్ SEO. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది లింక్ బిల్డింగ్ టు అవర్ వెబ్సైట్. ఓకే, సో దీన్ని ఎలా ఆడిట్ చేయగలుగుతాము, సో మనం ఎలా ఆడిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు క్లియర్ గా చూస్తుంది ఐకాన్ లో కూడా మన వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ లింక్ ఫార్మేట్ లో వస్తుంది. సో హియర్ ఇస్ ద ఐకాన్. లింక్ ఫార్మేట్ లో ఏ ట్రాఫిక్ అయినా కానీ సమ్ యూజర్ క్లిక్ ఆన్ ఎనీ వెబ్సైట్, ఆఫ్టర్ దట్ క్లిక్ దే రీడైరెక్టెడ్ టు అవర్ వెబ్సైట్. దట్ ఈస్ ద ఆఫ్ పేజ్ SEO. అయితే వెబ్సైట్ కి ఆఫ్ పేజ్ SEO ఆడిట్ చేసేటప్పుడు హౌ కెన్ వి ట్రాక్ ద ఆఫ్ పేజ్ SEO మెట్రిక్? ఇట్స్ ఆల్ అబౌట్ ద టూల్స్. ఓకే, సో టూల్స్ బిఫోర్ ఆ టూల్స్ లో ఎలాంటి మనం తెలుసుకుంటాము, బ్యాక్ లింక్ ప్రొఫైల్ అనాలిసిస్ తెలుసుకుంటాము, సోషల్ మీడియా ప్రెసెన్స్ తెలుసుకుంటాము, కాంటెంట్ మార్కెటింగ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుంటాము, బ్రాండ్ మెన్షనింగ్స్ అనేది మన వెబ్సైట్ కి జరుగుతున్నాయా లేదా, కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంది అంటే కాంపిటీటర్ వెబ్సైట్ కి సంబంధించిన బ్యాక్ లింక్స్ ఏ ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేశారు అనేది మనం తెలుసుకుంటాము, లోకల్ సిటేషన్స్ గురించి తెలుసుకుంటాము అంటే ట్రాఫిక్ వైజ్ గా ఏ విధంగా ఉంది, సో ఇన్ఫ్లుయెన్సర్ ఎంగేజ్మెంట్ అనేది తెలుసుకుంటాము, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటాము. ఇవి కాకుండా సో అప్ టు 50 వరకు ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి ప్రీవియస్ సెషన్స్ లో వి కవర్డ్ ఆల్ దోస్ టాపిక్. ఓకే, ఈ ఎంటైర్ అనాలిసిస్ కనుక కావాలి అంటే వి డూ విత్ ద రిక్వైర్డ్ టూల్స్ ఫర్ ఆఫ్ పేజ్ SEO audit. What are the required tools? Ahref అనేది one of the best tool, SEMrush, Moz, BuzzSumo, Google Analytics, Ubersearch. ఆఫ్ పేజ్ కి సంబంధించిన SEO లో మనం తెలుసుకునేటప్పుడు టూల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్స్ టు గెట్ ద ఆఫ్ పేజ్ SEO audit. Without these tools we can't do anything. Let's say example, so small companies లో మీరు జాబ్ లో జాయిన్ అయ్యారు. సో ఈ స్మాల్ కంపెనీస్ లో దే కాంట్ మెయింటైనింగ్ దీస్ ఎక్స్పెన్సివ్ SEO tools, so that we have to use the some free tools. Okay, whatever the free tools, every tool అనేది we have some sufficient time to practice and to use that tool. Okay, so it might be 15 minutes, it might be 30 minutes, so there are the limitations for the searchings to get the data. Okay, but ఎనీ వెబ్సైట్ కి సంబంధించిన ట్రాఫిక్ ని మనం ఎన్హాన్స్ చేయాలి అంటే దీస్ టూల్స్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సో నౌ వి డూ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో టూల్స్ ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, సో ఎలా ఆడిట్ చేయాలి, సో ఏ విధంగా ఈ నోట్స్ అనేది మనం తీసుకోవాలి, రిపోర్ట్స్ అనేది గ్యాదర్ చేయాలి అనేది వి విల్ లెర్న్ ఇన్ ద రియల్ టైమ్ సినారియో. హాయ్ ఎవ్రీవన్, సైట్ ఆడిట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ పేజ్ SEO. ఆఫ్ పేజ్కి సంబంధించిన సైట్ ఆడిట్ అనేది ఎలా చేయాలి, సో మనం ఆఫ్ పేజ్ SEO ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాము. సో ఆఫ్ పేజీలో ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకున్న అన్ని ప్రాపర్గా కనుక చేస్తే ఆఫ్ పేజ్ SEO ఉంది అనేసి. అసలు ఆఫ్ పేజ్ SEO సైట్ ఆడిట్ అంటే ఆఫ్ పేజ్కి సంబంధించిన ఆడిట్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదనేది ఎలా తెలియాలి.
సో మనం ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్సీఓకి అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ అనే ప్లగిన్ ద్వారా. సో అది మనము ఆ ప్లగిన్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా కానీ మనకి చూడంగానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆన్ పేజ్ ఎస్సీఓ ఉందా లేదా అనేసి దీనికి. సో మరి ఆఫ్ పేజ్ ఎలా తెలుస్తుంది? ఆఫ్ పేజ్ అంటేనే మనకి లింక్ బిల్డింగ్ కదా. సో ఈ వెబ్సైట్కి ఈ పర్టికులర్గా ఈ పేజ్కి ఈ ఆర్టికల్కి ఎన్ని రకాలుగా లింక్ బిల్డింగ్ జరిగింది, ఎన్ని రకాల డూ ఫాలోస్ నో ఫాలోస్ లింక్ ఉంది, అసలు ఈ ఎంటైర్ వెబ్సైట్లో బ్రోకెన్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ అథారిటీ ఎలా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అసలు ఇదంతా. సో దీనికి మనము ఒక టూల్ అనేది వాడతాము, సెమ్రష్ టూల్ అనేసి. సో ఈ సెమ్రష్ అనే టూల్ ద్వారా ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓని మనం ఆడిట్ చేసుకోగలుగుతాము. సో ఇప్పుడు నేను ఆ టూల్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో సెమ్రష్ అనేది మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది సెమ్రష్. సో సెమ్రష్ అనేది ఎస్సీఓ టూల్ అనమాట. సో ఈ ఎస్సీఓ టూల్ని యూజ్ చేసి మనం వెబ్సైట్కి సంబంధించిన ఆన్ పేజ్ ఎస్సీఓ ఆడిట్ చేస్తాము. కేవలం ఆన్ పేజ్ ఎస్సీఓ కాదు, ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించిన ది బెటర్ ఎస్సీఓ చేయాలంటే త్రూ ఈ టూల్ ద్వారా మాత్రం మనం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 100% దీనికి సంబంధించిన ప్రైసింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కాస్ట్లీ కూడా. సో పర్ మంత్ వచ్చేసేసి $120 ఉంది ఆల్మోస్ట్, అంటే 8,000 వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి గురు అనే ప్యాకేజీ, బిజినెస్ అనే ప్యాకేజీ. సో కంపల్సరీగా ఈ ఏదైతే మీకు ప్రీమియం క్లయింట్స్ ఉన్నారో, ప్రీమియం క్లయింట్స్ ఉన్నప్పుడు 100% సెమ్రష్ అనే ఒక టూలు, తర్వాత ఏహెచ్ఆర్ఎఫ్ అనే ఒక టూలు, ఈ రెండు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఈ రెండు సిమిలర్ టూల్స్ అనమాట, ఎక్కువ ఈ రెండు యూజ్ చేస్తూ ఉంటారు. నా సజెషన్ వచ్చేసి మీరు ఏ టూల్ అయినా యూజ్ చేయండి. చాలామంది ఏహెచ్ఆర్ఎఫ్ అంటారు, కొంతమంది సెమ్రష్ బెటర్ అంటారు. సో ఏ టూల్ యూజ్ చేసినా కానీ ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, రెండు ఈక్వల్. నెక్స్ట్ ఇవి కాకుండా థర్డ్ వచ్చేసి నీల్ పటేల్కి సంబంధించిన యూబర్ సజెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. యూబర్ సజెస్ట్ అనే టూల్. సో ఇది ఈ రెండింటికి ఆల్టర్నేట్ అనమాట. సో సెమ్రష్ అనేది చాలా ప్రీమియం, ఏహెచ్ఆర్ఎఫ్ అనేది చాలా ప్రీమియం. సో యూబర్ సిస్టమ్ అనేది బడ్జెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో దీని బడ్జెట్ కనుక మీరు చూస్తే కొంచెం చాలా తక్కువ ఉంటుంది ఈ రెండింటి మీద కంపేర్ టు. సో పర్ మంత్కి వచ్చేసేసి $12 ఉంది, చూసారా. సో ఇక్కడ వచ్చేసి దీని ప్రైస్ చూద్దాం ఒకసారి, $99 ఉంది పర్ మంత్ వచ్చేసి. సో అందుకనేసి యూబర్ సజెస్ట్ అనేది ఒకవేళ మీకు అంటే ఈక్వల్గా ఉంటే, అంటే ఇంత పర్ఫార్మెన్స్ అనేది ఉండకపోవచ్చు, కానీ మనము ఎస్సీఓ టూల్ అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్కి సంబంధించిన డిజిటల్ మార్కెటర్స్ ఎక్కువగా యూజ్ చేసేది యూబర్ సజెస్ట్. నీల్ పటేల్కి సంబంధించిన యూబర్ సజెస్ట్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎస్సీఓలో ఎక్కువగా అంటే మైండ్ పెట్టి వర్క్ చేసేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఎంతవరకు లింక్ బిల్డింగ్స్ చేయాలి, ఆ వెబ్సైట్కి ఎంతవరకు ఎస్సీఓ అవసరం అనేది ఎక్స్పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటర్స్ తెలుసు కాబట్టి, సో అన్నెసరీగా ఎందుకు క్లయింట్కి ఓవర్గా మనకి బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం అనేసి ఈ రెండు టూల్స్ని అవాయిడ్ చేస్తారు. సెమ్రష్ అనేది, ఏహెచ్ఆర్ఎఫ్స్ అనేది. యూబర్ సజెస్ట్ టూల్ అనేది వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ సో ఒకవేళ క్లయింట్ ఎఫర్ట్ కనుక చేయగలిగితే, ఈవెన్ దో క్లయింట్ కనుక మాకు కాస్ట్ అయినా పర్వాలేదు మేము ఎఫెక్ట్ చేయగలుగుతాము అంటే ఈ సెమ్రష్, ఏహెచ్ఆర్ఎఫ్ టూల్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ రెండు టూల్స్ వల్ల సో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో సపోజ్ ఇప్పుడు నేను సెమ్రష్ టూల్ని మనం ఏ విధంగా ఆడిట్ చేస్తాము, సెమ్రష్ టూల్ ద్వారా ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఏ విధంగా ఆడిట్ చేస్తామని చూద్దాం. నేను జస్ట్ లాగిన్ అవుతున్నాను. సో నేను లాగిన్ అయ్యాను ఇది. సో ఈ సెమ్రష్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ సెమ్రష్ టూల్లో మనము ఏ విధంగా సైట్ ఆడిట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ తీసుకుంటాను. సో మాస్టర్స్ హోమియోపతి వెబ్సైట్ యూఆర్ఎల్ కాపీ చేసి సింపుల్గా ఇక్కడ సెర్చ్ అనేది కొట్టాను. సో ఓవరాల్గా డొమైన్ ఓవర్ వ్యూ వచ్చింది. డొమైన్ ఓవర్ వ్యూలో మనము A to Z రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ టూల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ వచ్చేసి అథారిటీ స్కోర్ వచ్చేసి, డొమైన్ అథారిటీ స్కోర్ వచ్చేసి 16 ఉంది. సో జనరల్గా డొమైన్ అథారిటీ స్కోర్ అనేది 25+ ఉండాలి. ఈ వెబ్సైట్కి 16 ఉంది. సో మీరు సింపుల్గా ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఆడిట్ ఏ విధంగా చేస్తారు, 16 ఉంటే ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ 25+ అయితే ఉండాలి. తర్వాత ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్. సో 467 కీవర్డ్స్తో, అంటే 469కి సంబంధించిన ఆర్గానిక్ కీవర్డ్స్తో ఈ వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ జరుగుతుంది.
నెక్స్ట్ బ్యాక్ లింక్స్ వచ్చేసి 6.1 ఉన్నాయి. ఈ మొత్తము ఎన్ని డూ ఫాలో ఎన్ని నో ఫాలో అని చూడొచ్చు. డిస్ప్లే అడ్వర్టైజింగ్ ఇప్పటి వరకు 13 టైమ్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్. ఓకే, ఇక్కడ ఆర్గానిక్ వచ్చేసి వరల్డ్ వైడ్గా ఇండియా దగ్గర నుంచి ట్రాఫిక్ వచ్చి 68%, యూఎస్ దగ్గర నుంచి 32%, ఆస్ట్రేలియా దగ్గర నుంచి 0.1 కంటే 0.1% ఉంది ఇయర్లీ. సో ఈ విధంగా మనం ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి టాప్ ఆర్గానిక్ కీవర్డ్స్. మాస్టర్స్ హోమియోపతి అనే వెబ్సైట్కి మాస్టర్స్ హోమియోపతి మీరు ఏ వెబ్సైట్ అయినా, నేను సింపుల్గా ఇది తీసుకున్నాను, మీరు ఎనీ వెబ్సైట్ అయినా కానీ మీరు ఇలా ట్రాక్ చేసుకోవచ్చు. మీ కాంపిటేటర్కి సంబంధించిన వెబ్సైట్ని కూడా మీరు ఇక్కడ యూఆర్ఎల్ పెట్టేసి ట్రాకింగ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఆ కాంపిటేటర్కి సంబంధించిన ఏ కీవర్డ్స్ అనేది ఎక్కువగా కాంపిటీషన్లో ఉన్నాయి, అంటే ఆర్గానిక్ కీవర్డ్స్ అనేది ఎక్కువగా ఏదున్నాయి, తర్వాత ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకనేసి ఈ టూల్ అనేది ఎక్స్పెన్సివ్. సెమ్రష్ కావచ్చు, తర్వాత ఏహెచ్ఆర్ఎఫ్ కావచ్చు. సో మ్యాక్సిమం ఇంటర్ఫేస్ అంతా ఒకేలాగా ఉంటుంది. సో ఏది వాడినా ప్రాబ్లం లేదు. సో పేడ్ ట్రాఫిక్ ఏమైనా ఉందా? సో పేడ్ అంటే వీళ్ళు మనీకి సంబంధించిన పేడ్ ట్రాఫిక్ అనేది ఎక్కువగా చేయట్లేదు కాబట్టి పేడ్ ట్రాఫిక్ లేదు. సో అలాగే మన ఆపోజిట్ క్లయింట్ కనుక పేడ్ ట్రాఫిక్ చేస్తానంటే దానికి సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇది ఆర్గానిక్ రిపోర్ట్. సో తర్వాత టాప్ ఆర్గానిక్ కీవర్డ్స్. సో మొత్తం లిస్ట్ అనేది వస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆర్గానిక్ కీవర్డ్స్ వచ్చేసి మెయిన్ ఆర్గానిక్ కాంపిటీటర్స్. మనకి ఏంటి ఈ వెబ్సైట్కి ఆర్గానిక్ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ ఇలా చూడొచ్చు. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన హోమియో లైఫ్. సో హోమియో లైఫ్ అనేది వీళ్ళకి కాంపిటీటర్ అంట. సో హోమియోపతికి సంబంధించిన హోమియో లైఫ్ .in అనేది పాజిటివ్ హోమియోపతి వాళ్ళది ఇది. సో బ్యాక్ లింక్స్ 72,000 ఉన్నాయి. డొమైన్ అథారిటీ 614 ఉంది. సో మనం ప్రీవియస్ వెబ్సైట్ కనుక చూసుకుంటే డొమైన్ అథారిటీ 16 ఉంది, వీళ్ళకి 14 ఉంది. కానీ వీళ్ళకి బ్యాక్ లింక్స్ 72 ఉన్నాయి. డిస్ప్లే అడ్వర్టైజింగ్ 126 ఉన్నాయి, అంటే ఎక్కువ చేస్తున్నారు. ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చి 243 ఉన్నాయి. సో మనకు అంటే మన కాంపిటీటర్స్ అనేది ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనం దీని ద్వారా చేయొచ్చు. ఇది కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అంటే ఎక్స్పోర్ట్ పీడిఎఫ్లోకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. దీనికి ప్లాన్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ట్రాఫిక్ ఎనాలిసిస్. ఇక్కడ ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది అనేసి. సో ట్రాఫిక్ వచ్చేసి అంటే ఇది ప్రో వర్షన్లో వస్తుంది ఇదంతా. సో ఇక్కడ డొమైన్ ఓవర్వ్యూలోనే ఉందాము. సో తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసే లింక్ బిల్డింగ్ అనేది ఉంది చూసారా, ఈ ఆప్షన్ అనేది ఇందులో ఉంటుంది. ఈ లింక్ బిల్డింగ్లో బ్యాక్ లింక్ ఎనాలిసిస్ అనేది మీరు చూడొచ్చు, ఎనాలిటిక్స్. ఓకే, దీని ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. సో బ్యాక్ లింక్స్ ఎనాలిటిక్స్ కనుక చూస్తే సో రిఫరింగ్ డొమైన్స్ వచ్చి 151, బ్యాక్ లింక్స్ 72,000, కీవర్డ్స్ వచ్చేసి సో 929 కీవర్డ్స్కి వీళ్ళు బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేశారు. దీని ఉద్దేశం ఇది. సో దీన్ని కూడా మీరు ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అంటే ఆటోమేటిక్గా పీడిఎఫ్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు ఇక్కడ బ్యాక్ లింక్స్ చూడొచ్చు. సో ఈ విధంగా బ్యాక్ లింక్స్ అనమాట. సో ఈ బ్యాక్ లింక్స్ 72,400 వరకు ఉన్నాయి కదా, ఈ మొత్తం లిస్ట్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ బ్యాక్ లింక్స్ 72,000కి సంబంధించిన 72,423 బ్యాక్ లింక్స్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఈ కాంపిటీటర్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ ఏ విధంగా బీట్ చేయాలి అంటే సో ఇక్కడ ఈ 72,000కి సంబంధించిన బ్యాక్ లింక్స్ ఏ పేజ్కి ఇచ్చారు కదా, వెరీ సింపుల్. మనం కూడా ఆ వెబ్సైట్కి వెళ్ళేసేసి బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వెబ్సైట్ ఒకటి ఉంది చూసారా, worlddesktopsites.comకి ఒక బ్యాక్ లింక్ ఉంది. సో నేను సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో వరల్డ్ వైడ్ టాప్ సైట్, ఇందులో హోమియో లైఫ్ అనే వెబ్సైట్కి బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేశారు. వెరీ సింపుల్. సో మన కాంపిటీటర్ హోమియో లైఫ్ అనేసి అనుకుందాము, వెరీ సింపుల్. మనం కూడా ఏం చేస్తాము, ఇందులోకి రిజిస్టర్ అయిపోయి ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేస్తాము. సో అంతే. తర్వాత ఇవన్నీ డూ ఫాలో లింక్స్ అనమాట. ఇది డూ ఫాలోనా నో ఫాలో అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే సో ఇక్కడ చూడండి. సో ఈ లింక్కి తర్వాత మనకి టెక్స్ట్ అని ఇచ్చారు, ఇది ఇంకా డూ ఫాలో లింక్గా కన్వర్ట్ అవ్వాల. సెకండ్ కనుక మనం చూస్తే ఇక్కడ టాప్ 75 సిమిలర్ వెబ్సైట్స్ లైక్ hyderabadplanet.com, దీంట్లో వచ్చేసి వీళ్ళు లింక్ బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి నో ఫాలో లింక్గా కన్వర్ట్ అయింది. ఓకే, సో ఈ మిగతా అన్ని సో ఈ టెక్స్ట్ అని చూపిస్తున్నవన్నీ డూ ఫాలో లింక్. తర్వాత పర్టికులర్గా నో ఫాలో లింక్ అయితే ఇక్కడ హైలైట్ చూపిస్తుంది. ఇవన్నీ ఇక డూ ఫాలో లింక్స్ అనమాట. సో సింపుల్గా ఇక ఈ వెబ్సైట్లో కూడా లింక్ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్కి వెళ్ళేసేసి మనం కూడా సింపుల్గా మన కాంపిటీటర్ ఇందులో లింక్ బిల్డ్ చేసేది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది కదా, మనం కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి లింక్ బిల్డ్ చేయాలి. సో అందుకనేసేసి సెమ్రష్కి సంబంధించిన టూల్ని మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. సో ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ వెరీ సింపుల్. ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ అంటే డొమైన్ ఓవర్వ్యూ చూడటం. డొమైన్ ఓవర్వ్యూలోకి వెళ్తే
సో దీనికి సంబంధించిన డొమైన్ అథారిటీ స్కోర్ ఎంత ఉంది, ఆర్గానిక్ కీవర్డ్స్ ఎంత ఉన్నాయి, మన క్లయింట్కి ఎక్స్ప్లెయినింగ్ ఇలా చేయాలి. సో దీన్ని ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ కనుక చేసి, సో సార్ మీకు డొమైన్కి సంబంధించిన అథారిటీ స్కోర్ 14 ఉంది, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, బ్యాక్ లింక్స్ 72,000 ఉన్నాయి, నాట్ బ్యాడ్, ఒకవేళ మీకు 6,000 ఉన్నాయంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మీరు మీ కాంపిటీటర్ 126 సంబంధించిన డిస్ప్లే అడ్వర్టైజింగ్ అంటే పెయిడ్ క్యాంపెయిన్స్ ఎక్కువ రన్ చేస్తున్నారు సార్, మనం కూడా మన పెయిడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవాలి. సో అంటే దీన్ని బట్టి మనము సైట్ ఆడిట్ అనమాట, కంప్లీట్ డొమైన్ ఓవర్ వ్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రాఫిక్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాళ్ళు ఏ కీవర్డ్స్ టాప్ ఆర్గానిక్ కీవర్డ్స్, డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ అనేది ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారంట, కిరణ్ హోమియో లైఫ్ అనేది ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, అంటే ఈ కీవర్డ్ మీద ఎక్కువ సెర్చింగ్ చేస్తున్నారు. మనం మొత్తం కీవర్డ్స్ చూడొచ్చు. నేను జస్ట్ ఇక్కడ 417 కీవర్డ్స్ ఉన్నాయి, మొత్తం చూడొచ్చు. ఇక్కడ వ్యూ రిజల్ట్స్ అనేది నేను క్లిక్ చేశాను. సో చూసారా, సో డొమైన్కి అంటే ఈ కీవర్డ్కి సంబంధించిన డెన్సిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో ఈ అంటే మన ఒకవేళ సపోజ్ ఇదే మన కాంపిటీటర్ అనుకోండి, ఈ కీవర్డ్స్ మొత్తాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆప్షన్ ఉంటుంది. సో మనం ప్లాన్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే దీన్ని మొత్తం కీవర్డ్స్ని తీసుకోవచ్చు. సో యాస్టిస్గా ఈ కీవర్డ్స్ మనకు వచ్చాయి కాబట్టి మనకి యూస్ఫుల్ ఉన్న కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ ద్వారా మనం కూడా బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అల్టిమేట్గా ఈ సెమ్బ్రష్ అనే టూల్ ద్వారా ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO అనేది మనం చూడవచ్చు. సో ఇందులో మీకు చాలా ఉంటాయి ఆప్షన్స్. ఆన్ పేజ్కి సంబంధించిన SEO కూడా ఉంటుంది, సైట్ ఆడిట్, ఆన్ పేజ్కి సంబంధించిన SEO చెక్కర్ కూడా ఉంటుంది. మనం ఇందాక ర్యాంక్ మ్యాథ్ ద్వారా ప్లగ్ఇన్ ద్వారా చెక్ చేసాం కదా. సో ఈ సెమ్బ్రష్ అనే టూల్లో వచ్చేసి A to Z ఆన్ పేజ్కి సంబంధించిన SEO చెక్కర్ కూడా ఇందులో చేసుకోవచ్చు. సో ఆన్ పేజ్ SEO చెక్కర్ అని నేను క్లిక్ చేశాను. ఆన్ పేజ్ ఇక్కడ ఏముంటుందంటే యాడ్ న్యూ పేజెస్ అండ్ కీవర్డ్స్, కొత్త పేజ్ ఏమైనా యాడ్ చేయండి అనేసి అంటుంది. సో ఇక్కడ యాడ్ న్యూ పేజెస్, ఏదైనా పేజ్ కనుక యాడ్ చేసామంటే సో ఎనాలిసిస్ చేస్తుంది, ఎనాలిసిస్ చేసేసి మనకి రిపోర్ట్ ఇస్తుంది. సో ఇక్కడ ఆన్ పేజ్కి సంబంధించిన SEO చెక్కర్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ సెమ్బ్రష్ అనే టూల్ ద్వారా మాత్రం మనము ఆఫ్ పేజ్కి సంబంధించింది చేసుకోవచ్చు. అసలు ఈ సెమ్బ్రష్ టూల్ అనేది ఒక SEO ఆడిట్, ఒక SEO టూల్ అనమాట. ఈ సెమ్బ్రష్ టూల్ కనుక మీ దగ్గర ఉంది అంటే మీరు ఎంత పెద్ద క్లయింట్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇంత పవర్ఫుల్ టూల్ అనమాట ఇది. సో లోకల్ SEOకి సంబంధించింది కూడా ఇందులో ఆడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ అంటే A to Z ఒకటని కాదు, కంటెంట్ మార్కెటింగ్ సంబంధించింది, తర్వాత కీవర్డ్ ఐడియాస్ కూడా మీరు ఇందులో జనరేట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను చూడండి. సో కీవర్డ్ రీసెర్చ్ ఉంది కదా, కీవర్డ్ ఓవర్ వ్యూ, ఈ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేశారంటే ఏదైనా ఒక కీవర్డ్ ఇవ్వండి, హోమియోపతి, ఎనలైజ్. సో హోమియోపతి అనే కీవర్డ్కి ఇండియాలో వచ్చి సెర్చ్ వాల్యూము 110,000 ఉంది. సో కీవర్డ్ డిఫికల్టీ 65% డిఫికల్టీ, ఓకేనా. సో గ్లోబల్ వాల్యూమ్ వచ్చేసేసి 2,75,000 ఉందన్నమాట గ్లోబల్ వాల్యూమ్ వచ్చేసి. సో దీనికి కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసేసి $0.24 ఉంది. సో దీనికి సంబంధించిన మొత్తం ఐడియాస్ అనేది జనరేట్ చేస్తాయి. కీవర్డ్ వేరియేషన్స్, హోమియోపతి క్లినిక్ నియర్ మీ, హోమియోపతి ఫార్మసీ నియర్ మీ, అంటే ఈ కీవర్డ్ మీద ఎక్కువగా సెర్చింగ్ జరుగుతున్నాయి. సో మీరు ఈ కీవర్డ్కి సంబంధించిన వాటి మీద మీరు బ్యాక్ లింక్స్ కనుక క్రియేట్ చేస్తే వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీరు ఏ క్లయింట్ అయినా కానీ ఆ క్లయింట్కి సంబంధించిన కీవర్డ్ ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ఆ విధంగా సెర్చింగ్ చేసుకోవచ్చు. సెర్చింగ్ చేసుకొని ఈ విధంగా SEO అనేది టాప్ లెవెల్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కీవర్డ్ మ్యాజిక్ టూల్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. నేను కీవర్డ్ మ్యాజిక్ టూల్ అనేది క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఈ కీవర్డ్ మ్యాజిక్ టూల్లో హోమియోపతి దానికి వచ్చేసేసి దీనికి సంబంధించిన వాల్యూమ్ ఎంత అనేది చూపిస్తుంది. తర్వాత కాస్ట్ పర్ క్లిక్ అనేది ప్రతి కీవర్డ్కి CPC కాస్ట్ పర్ క్లిక్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఇవన్నీ ఎగ్జాక్ట్ రిపోర్ట్ కాదు, అప్రాక్సిమేట్. సో ఓకేనా, 80% కరెక్ట్. సో ఓకేనా, 80% కరెక్ట్. ఎందుకు అంటే సో సెమ్బ్రష్ అనేది ఒక ప్రైవేట్కి సంబంధించిన SEO టూల్. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మాత్రమే చూపిస్తుంది ఇది. సో వాళ్ళ దగ్గర ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం దీన్ని 80% బిలీవ్ చేసుకోవచ్చు, కానీ 80% అనేది కన్సిడరేషన్ అనమాట. సో మనం దీన్ని అథెంటికేషన్ తీసుకోవచ్చు. సో అందుకనేసి ఈ సెమ్బ్రష్ అనే టూల్ని 100% యూజ్ చేయండి. సో ప్రతి ఒక్కళ్ళు మీకు ఫ్రీ టైంలో, సో ఇక్కడ మీకు 7 days ఫ్రీ అనేది వస్తుంది. ఈ 7 days ఫ్రీ ట్రయల్లో కనుక మీరు యూజ్ చేసుకున్నారంటే అసలు ఈ మ్యాక్సిమం మీకు మీ క్లయింట్ మీద
ఈ సెంబ్రష్కి సంబంధించిన టూల్ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. సో A to Z అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO అనేది ఈ విధంగా మనం ఆడిట్ చేసుకోవాలి సెంబ్రష్ అనే టూల్ ద్వారా. ఈక్వల్ టు సెంబ్రష్ కావచ్చు, హెచ్ఆర్ఎఫ్ కావచ్చు, యూబర్ సజెస్ట్ కావచ్చు, ప్రతి దాంట్లో అంతే. ఓకేనా, ప్రతి దాంట్లో మనం డొమైన్ అనేది, సో హెచ్ఆర్ఎఫ్లో వచ్చేసేసి మనము మాస్టర్స్ హోమియోపతి ఉంది కదా, సో మాస్టర్స్ హోమియోపతి డొమైన్ సెర్చ్. సో ఇందులో కూడా సైట్ ఆడిట్ వస్తుంది. సో డొమైన్ అథారిటీ 15 ఉంది, బ్యాక్ లింక్స్ వచ్చేసి 3000+ ఉన్నాయి. సో ఆర్గానిక్ కీవర్డ్స్ వచ్చేసి 306 ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ టూల్స్ ద్వారా మనము ఆఫ్ పేజ్కి సంబంధించిన SEOని ఆడిట్ చేయాలి. దీని ద్వారా మాత్రమే మనం SEOకి సంబంధించిన బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వచ్చు. కేవలం SEO ఆడిట్ కాదు, మీరు SEO చేసేటప్పుడు ఈ టూల్తో మీరు SEO కనుక చేశారంటే, అంటే లింక్ బిల్డింగ్ ప్రాపర్గా చేసి, కాంపిటీటర్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి, కాంపిటీటర్కి సంబంధించిన ఏ ఆర్గానిక్ కీవర్డ్స్ హైలైట్ అవుతున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసి, ట్రాఫిక్ ఎప్పుడు వస్తుంది అనేసి మనం చూసుకుంటూ, సో డొమైన్ అథారిటీ స్కోర్ అనేది, తర్వాత కీవర్డ్కి సంబంధించిన ఐడియాస్ని, తర్వాత ఆన్ పేజ్కి సంబంధించిన SEOని మనం ఈ విధంగా డిఫరెంట్గా మనం దీన్ని చెక్ చేసుకుంటే 100% ది బెటర్ SEO అనేది మనం క్లయింట్కి ఇవ్వగలం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆఫ్ పేజ్ SEO ఆడిట్. వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేయడానికి బ్యాక్ బోన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ ఆఫ్ పేజ్ SEO. అయితే వెబ్సైట్ కి సంబంధించిన ట్రాఫిక్ ని ఇంక్రీజ్ చేయడానికి ఏ మెథడ్ అనేది యూజ్ చేయాలి అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇండివిజువల్ స్ట్రాటజీ. ఓకే, సో ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క కేటగిరీ అనే ఉంటుంది. ఓకే, సో ఎగ్జాక్ట్ గా ఏ మెథడ్ ఫాలో అవ్వాలి వెబ్సైట్ ట్రాఫిక్ రావడానికి, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వి గెట్ ద స్ట్రాటజీస్. సో డిపెండ్స్ ఆన్ అవర్ experience. So next session lo we will learn about the another technical SEO audit module. So do the best practice with the Digital Beware Alpha community and all the best.